ఇచ్చారు. అందుని బట్టి ఎంతని స్తుతిస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి 10:30కి నేను బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోవాలి నా కుటుంబంతో కలిసి. ఈలోపు బ్యాగ్ అన్ని సర్దుకుంటూ ఉన్నాయినా అని చెప్పి వచ్చాను. ఏదేమైనా దేవుని యొక్క పని ప్రాముఖ్యమైంది కనుక ఈ ఉపవాస దినాలంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఉపవాసంలోనే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం, దేవుని శక్తిని చూడగలుగుతాం. మరి కన్నీటి ప్రార్థన, అనేక రీతిలుగా కన్నీటితో కూడిన ప్రార్థన మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది, మనల్ని బలపరుస్తుంటుంది. మంచిది. ఒక చిన్న వాక్యాన్ని మీ మనసులో తీసుకొని వస్తాను. వెళ్ళినంత వరకు ఒక గంట మాత్రమే వాక్యం చెప్తాను త్వరగా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదాం. 31వ అధ్యాయం 21వ వచనాన్ని మీ మనసులో తెస్తాం. ఇశ్రాయేలు కుమారి, అది ఎట్లా? ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళను పాతించుము, దోవచూపు స్తంభమును నిలబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణానికి తిరిగి రమ్ము. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. విశ్వాసఘాతుకురాల, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యమును జరిగించుచున్నాడు. చాలండి, నాతో కలిసి అందరు చెప్తారా? యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. రైట్. ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు తారీఖు వేసుకోవచ్చు. ఇక్కడ నుండి అనగా ఈ దినం నుండి ప్రభువు చేయబోయే ఒక నూతన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. అది గత దినాలుగా మనం విత్తనాలు వేసి నీరు పోసి అంటే చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని దినాలు అయిన తర్వాత ఎదిగి అది ఫలించి ఫలభరితంగా మార్చబడుతున్నప్పుడు మన హృదయం నిండా సంతోషం ఉంటుంది. అలాగనే ఈరోజు రాత్రి ప్రభు ఆత్మ మనతో మాట్లాడే వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే, నేను నీ దేశంలో నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నాను. కనుక నీ దేశంలో కానీ, అలాగనే గ్రామంలో కానీ, కుటుంబంలో కానీ, అలాగనే సంఘములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఎప్పుడు అంటే ఇక్కడ కొన్ని షరతులు పెట్టాడు. ఏంటి ఆ షరతులు అంటే, మొదటిగా నీ సరిహద్దు రాళ్ళని నీవు పాతుకోవాలి. సరిహద్దు రాళ్ళు కనుక చాలా స్థలాల్లో సరిహద్దులు ఉండవు. సరిహద్దులు మనకు అవసరం, హద్దు అవసరం. అలాగనే ఇక్కడ సరిహద్దు రాళ్ళని పాతించాలి. ఏ స్థలం కావాలన్నా, కొనాలన్నా, లేకపోతే ఏది పొలమైనా, ఇల్లైనా, దేనికైనా పితరుల దినాల్లో ఇప్పుడు సర్వే ప్రకారం కూడా బ్రిటిష్ వాళ్ళు వేసిన రాళ్ళు ఉన్నాయి. ఏది పెద్ద పెద్ద రోడ్లకి ఇది మాది అని అనుకోవడానికి వీల్లేదు. వారు అది కానీ చూస్తే సరిహద్దు రాళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయో అది చెప్పిద్ది అనమాట మిషన్. అలాగనే పొలానికి, అలాగనే ఇంటికి, అలాగనే జీవితానికి కూడా సరిహద్దు రాళ్ళు అవసరమైనాయి. ఆవేదటంటాడు, సరిహద్దు రాళ్ళు పాతుకో, దోవచూపు స్తంభాన్ని నిలబెట్టు. నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నువ్వేం చేయాలి? అది నిలుపుకోవాలి. మనసు నిలుపుకోవాలి.
రాజమార్గం తట్టు నీ మనసు నిలుపుకోగలిగితే ఆయన నీ దేశంలో నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఇక్కడ ప్రేమతో కూడిన మాటని చెప్పాడు. అది మీరు ఒకవేళ దేవునికి కోపం వచ్చిందేమో అనుకుంటారు, కానీ కానే కాదు. అంటాడు, విశ్వాసఘాతుకురాల నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు. అది ప్రేమతో కూడిన మాట. చాలాసార్లు బాగా ప్రేమించిన వాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళిపోతే మనసు ఎంత బాధగా ఉండిందో. బాగా ప్రేమించిన వాళ్ళు, ప్రేమించబడ్డ వాళ్ళు ఒకసారిగా నువ్వు కాదని ప్రక్కకి వెళ్ళిపోతే ఆ తండ్రికి కానీ ఆ తల్లికి కానీ చాలా వేదనగా ఉంటుంది. అది కాదు, ఇది వివాదం లేకపోతే కక్షతో కాదు, కానీ అది ప్రేమతో కూడిన మాట. ఈరోజు దేవుడు కూడా ప్రేమతో కూడిన మాటని అక్కడ రాస్తున్నాడు. అయితే ఒక చిన్న షరత్ ఏంటంటే, గత దినాల్లో మోచించబడిన ఇజ్రాయేలీలు వాగ్దత్త దేశానికి వెళ్ళడానికి వారు ఎలాగెళ్ళారంటే రాజమార్గంలోనే పడి వెళ్ళారు. రాజమార్గంలో కుడికి కానీ ఎడమకి కానీ ఎక్కడ తొలగకుండా, దేని కొరకు ఆశపడకుండా, ఎలాగైతే అనగా పితృడైన మన మోజెసయ్య ఎలాగైతే ముందుకు నడిచాడో ఆ రీతికి వారు ప్రక్కనే ఎన్ని చేలున్నా, ద్రాక్ష తోటలున్నా, అంజూరుపు తోటలున్నా, వేరు పొలాలు ఇంకేమైనా ఉన్నా దేనిని కూడా ముట్టుకోలేదట, దేని వైపు కూడా చూడలేదట. వాళ్ళు రాజమార్గం తట్టే చూస్తూ ప్రయాణం చేశారు. ఆ దినాల్ని మరలా ఇక్కడ బ్రోకెన్ ప్రాఫిట్ అనగా పగిలిన హృదయముతో అనగా నిండిన ప్రవక్త అయిన ఇర్మియా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా అనిన వెంటనే మీకు ఒక గుర్తు రావాలి. ఏంటంటే, పగిలిన హృదయం కలిగిన వాడు, కన్నీటి ప్రవక్త. ఏ ప్రవక్త అండి? కన్నీటి ప్రవక్త, బ్రద్దలైపోయిన హృదయాన్ని కలిగిన వాడు. కనుకనే ఆయనలో ఉన్న ఈ భారాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఈ పట్టణానికి తిరిగి రమ్ము. ఎన్నాళ్ళు ఇటు అటు నువ్వు తిరుగుతావు, తిరగొద్దిక, ఆగిపోవాలిక. ఆగిపోయి నీ మనసు ఉంది, నీ మనసు రాజమార్గం తట్టు కానీ నువ్వు నిలపగలిగితే నేను నీ దేశంలో నూతన కార్యాన్ని చేస్తాను. ఇంతకీ రాజమార్గం అంటే ఏమిటో నీకు తెలియాలి. జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు రాజమార్గం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తాడు, చదువుతారా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. కమాన్. చెడుతనమును విడిచి నడుచుటియే యథార్థవంతులకి. ఇప్పుడు ఇక్కడ ఆగాలి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు ఏమంటే, చెడుతనమును విడిచి నడుచుటియే యథార్థవంతులకి రాజమార్గం. ఈ రాత్రి పాపుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, లేకపోతే ఇంకా మనస్సుని అనగా చిత్తాన్ని నెరవేర్చిన వారు, దేవుని ఆలోచన ఎరిగిన వారు, దేవుని ఉద్దేశం ఎరిగిన వారు, దేవుని యొక్క చిత్తములో దేవుడు ఇతడు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చిన వారికి చెప్పే ఉపదేశం ఇది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న అయిపోతున్నాను. అదేంటంటే, ఇక్కడ జ్ఞానిని సొలొమోను అంటాడు, చెడుతనమును విడిచి నడుచుటియే యథార్థవంతులకి రాజమార్గం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి చెడుతనములో ఉన్నప్పుడు అతడు యథార్థవంతుడు అవుతాడా? ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు యథార్థవంతునిలో చెడుతనం ఉంటుందా? మరి ఇట రాసిడేంటి? ఇక్కడ చెడుతనాన్ని మామూలు వ్యక్తి కాదు, పాపిని రాయలేదు అక్కడ. ఇక్కడ రాస్తున్నాడు యథార్థవంతుడు
తన చెడుతనాన్ని విడిచి నడుచుటియే యథార్థవంతులకి రాజమార్గం. ఇప్పుడు మీరు యథార్థవంతులు, కానీ వాక్యం అంటుంది మీలో చెడుతనం ఉంటుంది అంటున్నాడు. ఒప్పుకుంటావా? నువ్వు చెప్పాలి, ఒప్పుకుంటారా? నువ్వు చెడుతనము నీలో ఉన్నది, నిన్ను యథార్థవంతుడని ఎవరైనా అంటే నీవు అనగా ఇంకొకళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఎందుకు రాస్తాడు ఈ వాక్యాన్ని? జ్ఞాని సొలొమోను రాస్తాడు, చెడుతన యథార్థవంతులు చెడుతనం ఉండిదట. ఆ యథార్థవంతులు ఉన్న ఆ చెడుతనాన్ని విడిచి, ఆ యథార్థవంతులు చెడుతనాన్ని విడిచి నడుచుటియే యథార్థవంతులకి రాజమార్గం. ఈ రాత్రి దేవుని ఆత్మ నిన్ను రాజమార్గంలో తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న చెడుతనం ఏమిటి? మన పితరుడైన దావీదు కుమారుడు రాశాడుగా, వాళ్ళ తండ్రిని గురించి రాశాడు. ఆ మాటని వాళ్ళ తండ్రిని గురించి రాసినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, దావీదు ఇతడు నా చిత్తానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు, నాకు ఇష్టమైన వాడు. మరి ఇతనిలో చెడుతనం ఉంటుందా? ఈ చెడుతనాన్ని చూసి దేవుడు ఇతన్ని నా చిత్తానుసారమైన మనుష్యుడు అని ఎలాగన్నాడు? ఎప్పుడు చూసిన ఆయనలో ఉన్న చెడుతనం బాహ్యంగా అందరికీ తెలిసే సంగతి ఏంటంటే, ప్రేమించకూడని దాన్ని ప్రేమించాడు. ఉరియాని చంపి బెత్షెబాని ఏం చేసుకున్నాడు? భారీగా చేసుకున్నాడు అని ఈ విషయాలే చెప్తారు. ఇది బాహ్య సంబంధమైన పాపం, బాహ్య సంబంధమైన విషయాలు. కానీ ఆధ్యాత్మికమైన చెడుతనం ఏం చేస్తుంటాడు ఈయన? ఈ రాత్రి నా ప్రశ్న అది. ఏం చేసుంటే అనగా ఈ చెడుతనాన్ని విడిచడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో కొన్ని మాటలు త్వరగా మీ మనసులో తెస్తాను. చూడండి, దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతముల 1వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనాన్ని, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనమును అండర్లైన్, పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడను నేనే కదా అని గొర్రెల లాంటి వారు వీరేమి ఏమి చేసాడినా? ఈయన చేసిన పాపం ఏమిటి? ఈయన చేసిన చెడుతనం ఏమిటి? ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో ఇతనిని రాజమార్గములో ఉంచాలని ఆశపడ్డాడే, రాజుగా చేశాడే. గొర్రెల తొట్టిలో ఉన్న దావీదుని రాజుగా చేశాడే. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునిని విచారించేవాడే. ఎందుకు నా చిత్తానుసారమైన మనుష్యుడు ఎందుకని దేవుడు అన్నాడు అంటే, నేను బాగా రీసెర్చ్ చేసినప్పుడు ప్రతి విషయంలోనట దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునిని విచారించేవాడట. నేను యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా?
నేను ఫలానా స్థలానికి వెళ్ళొచ్చా లేదా, ఇలాగా ప్రతిదీ కూడా ఏం చేసేవాడు, ప్రభుని అడిగేవాడు, అడిగే కాలు పెట్టేవాడు, అడగకుండా ఏమీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడని ఏం చేశాడు, సాక్ష్యం పొందాడు. మరి ఇక్కడ ఈయన చేసిన పాపం ఏమిటి, చెడుతనం ఏమిటి? ఇంచుమించుగా ఈయన చేసిన చెడుతనం, ఈయన చేసిన ఈ పాపాన్ని బట్టి సుమారుగా అధ్యాయం పరిశీలిస్తే 70,000 మంది చనిపోయారండి. ఏం చేశాడు ఈయన? ఏ పాపం చేస్తే, ఎంత ఘోరమైన పాపం చేస్తే, ఒకళ్ళు ఇద్దరు కాదండి, 1,000 మంది కాదు, 70,000, 70,000 మెంబర్స్. ఎంత ఘోరమైన పాపం చేస్తుంటే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చిండిద్ది. ఈ రాత్రి గమనించాలి, ఏమిటి నీ చెడుతనం? వాక్యంలో ఈ వాక్య లోతులో 21వ అధ్యాయం మొదటి వచనాన్ని పరిచయం చేస్తాను. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది. సాతాను దావీదుని ప్రేరేపించింది. ఏర్పరచబడిన వానిని ప్రేరేపిస్తుందా సాతాను? విమోచించబడిన వాణ్ణి, దేవుని ప్రణాళికలు ఉన్న వ్యక్తిని, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అనబడిన వాని విషయమై, నా చిత్తానుసారమైన మనుష్యుడు అనబడిన వాని విషయమై, నాకు ఇష్టడైన వాని విషయమై సమూయేలుతో అంటున్నాడు, నేను చెప్పినంత వరకు నువ్వు అతనిని మాత్రం కూడా నువ్వేం చేయొద్దు, నువ్వు అభిషేకించవద్దు. ఆయనను గురించి సమూయేలు చాలా చాలా నిరాశపడ్డాడు. వచ్చాడా, మొదటోడిని చూశాడు. యెషయా ఇంటికి వచ్చాడు, మొదటోడిని చూశాడు, ఎలియాబుని. చక్కగా ఎత్తుగా అందగాడుకుంటే గబగ వెళ్ళిపోయి ఆ నెత్తి మీద నూనె పోయటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అన్నాడు, నో 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 నో, ఇలాగందరినీ 7 ఎవరిని వద్దు అంటున్నాడు. చివరి వాడు ఇంకెవరున్నారు? అయ్యా ఒకడున్నాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. ఇలాంటి ప్రణాళికను కలిగిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, దేవుని యుద్ధాలు చేసిన వ్యక్తి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి, దేవుని ఆలోచన ఎరిగిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి. ఇవన్నీ నీకు సంబంధించినయే. ఈ రాత్రి నిన్ను దేవుని ఆత్మ నిన్ను త్రాసులో తూస్తుంది. ఇవన్నీ నీకు నీ అర్హతలు కలిగి ఉండొచ్చు నీవు. కానీ ఇలాంటి వ్యక్తిని ఒకరోజట సాతాను ఏం చేసింది? ప్రేరేపించింది. ఏర్పరచబడిన వాడిని. నేను చాలామందిని నాయకులను చూసా, సేవకురాలను చూసా. ప్రేరేపించడం అంటే ఈమెకి ప్రేరేపణ వచ్చిందా, లేకపోతే ఈమె ఇంకొక వ్యక్తి ద్వారా, లేకపోతే ఇంకొక ఆత్మ ద్వారా ఈమె ప్రేరేపించబడుతుందా అని ఆలోచిస్తే, నేను క్షుణ్ణంగా ఎరిగి అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి ప్రేరేపించబడి ఏం చేశాడు? ప్రజలని, ఇశ్రాయేలీయులను లెక్కించమని అన్నాడు. ఇశ్రాయేలు లెక్కించటం ఎంత పాపమో! వ్యభిచారం కంటే, జారత్వం కంటే, ఇంకా ఇంకా చాలా పాపాలు, నరహత్య కంటే దేవుని ప్రజలను లెక్కించాడు. ఎందుకు లెక్కించాడు? ఇప్పుడు చెప్పాలి. లెక్కించడానికి కారణం ఏంటి? ఎవరి ప్రేరేపణ? జాగ్రత్త తినాలి. ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు
జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు ఎప్పుడైతే ఉపవాసం శరీరంలో బలహీనంగా ఉంటావో సైతాను అప్పుడే నిన్ను ప్రేరేపించేది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అంటాడు. అక్కడ స్టార్ట్ అయింది వారు. ఈలోపు ఏదో సమయంలో ప్రవక్తనో లేకపోతే భార్యనో లేకపోతే భర్తనో ఎవరో ఒకళ్ళు, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు దావీదుకి బాగా ఏది నమ్మిన బంటురోతు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అక్కడ రాశాడు, చదువుతారా? చదువు. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడ, అది ఇప్పుడున్న రాజా నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువమంది చేయును గాక. వారందరూ నా ఏలినవారు దాసులు కారా? అది కనీసం ఈయనకున్నంత ఇంకిత జ్ఞానం కూడా ఏమి లేదు, ఎవరికి లేదు. అది కారణం ఏంటి? ప్రేరేపణ ఎవరిది? సాతాను ప్రేరేపణ. అది ఉపవాస దీక్షలో ఉన్న మిమ్మల్ని సాతాను రకరకాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఈ ప్రేరేపణలో మీరు కానీ పడ్డారా, ఫినిష్. ఈ ప్రేరేపణ మీకు రాకూడదు. మీకు ఏ ప్రేరేపణ వచ్చినా సేవకుని దగ్గరికి రావాలి, అంటే కృపాసనతకి వెళ్ళాలి, సేవకురాల దగ్గరికి వెళ్ళాలి. అమ్మ నన్ను ఇట్లా ప్రేరేపిస్తుంది, ఏదో ఒక ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది అని నువ్వు చెప్పాలి. అననీయ చెప్పారు, ప్రేరేపించింది ఏంటి? ఎవరు ప్రేరేపించారు? ఇట్లా బైబిల్లో చాలా మందిని ప్రేరేపించింది. ఆకాను ప్రేరేపించింది వీడే. ఇశ్రాయేలు యోధుని ప్రేరేపించింది ఈడే. ఏర్పరచబడి యూదా గోత్రానికి సంబంధించిన ఆకానుని ప్రేరేపించింది వీడే. ఆకాన్ ఎవరండి? ఎవరు? ఎరుకో చుట్టూ కోటగోడల చుట్టూ 7 సార్లు తిరిగినోడలో ఉన్నాడా లేదా? జయాన్ని చూసినోడా కాదా? యోర్దాన్ని దాటొచ్చి విన్నారా, సున్నితి చేపడి యోర్దాన్ని దాటొచ్చి ఎరుకోలు చుట్టూ తిరిగి జయాన్ని చవిచూచిన వాడు ఆకాను కుటుంబం ప్రేరేపించింది. ఏం పర్వాలేదు, ఒక కడ్డీ తీసుకొచ్చి లోపల పెట్టు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దేవుని చేత ప్రేరేపించబడు. సాతాను నిన్ను ప్రేరేపించిందంటే అక్కడికి ఈయన హెచ్చరించాడు. ఏమని? అయ్యా ఇదిగో ఇప్పుడున్న ప్రజల కంటే ఆయన ఏం చేయగలడు? 100 దేవుడు మన ప్రజలను హెచ్చించగలడు. మరొకసారి చెప్తారా? మన సేవని దేవుడు 100 హెచ్చించబోతున్నాడు. 100. ఇంకా చెప్పాలంటే 1000 అని కూడా చెప్పగలరు. 1000. ఎందుకు నాకు తెలుసు కనుక నేను ఒక్కడిగా బయలుదేరాను. 1000 మందిగా దేవుడు తీయలేదా? తీయలేదా? పెద్ద ఆయన ఓ కేకెత్తే ఉండేవాడు. 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు ఆడకు రాంగల్లో గట్టి కేకేసాడు, హల్లెలూయా అని. రిక్షా వెళ్తుంది అనుకునేవాడు. నేను నా భార్య ఉండి ఇద్దరమే ఉండేవాళ్ళం. ఎన్ని రాత్రులు ఆయన స్వరాన్ని విన్నాము. ఏ ఒక్క రాత్రి కూడా ఆయన కేకేయకుండా మందిరాన్ని దాటి రాలేదు. 10 మంది వస్తారు అనుకున్నావా? 20 మంది అనుకున్నావా? 1000 మంది అనుకున్నావా? ఎన్ని వేల మంది?
ఇదే రేవులో 3700 మందికి బాప్తీసాలు ఇచ్చారు. లెక్కలేదు, అప్పుడు లెక్కలే, పేర్లు మాత్రం రాసేవాడి. కానీ ఈ వాక్యం అప్పుడే చదివా. అమ్మో, లెక్క అయితే దేవుడు తంతాడు రా నాయన, లేనిపోయిన శాపం వచ్చింది మనకి. అసలు ప్రజలు నన్ను అడిగేవాడు పెద్ద ఆయన, ఎంతమంది పొందారు అంటే ఎంతమంది పొందారులేరు. లెక్క కావాలి. లెక్క అడిగాడు అని అంటే ఇది ఈయన ప్రేరేపణ కాదు, సైతాను ప్రేరేపణ అనుకునేవాడు. ప్రజలు లెక్కించకూడదు. కానీ వాక్యం రాయబడింది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. 100 స్తోత్ర స్తోత్ర. ఆయన చేయగలిగింది 100 ఈ రాత్రి దేవుని వాగ్దానం, దేవుడి జనాంగాన్ని మిమ్ములను ఆయన 100 దీవించబోతున్నాడు. ఈ సేవను ఆశీర్వదించబోతున్నాడు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను మధురముగా మార్చగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మగోన్నతుడా నీ కృపలో నా జీవిత మగోన్నతుడా నీ కృపలో నివసించుట. మగోన్నతుడా నీ కృపలో నివసించుట. మగోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా కనుక ఈ పాపం, ఈ ప్రేరేపణ 100 చేయగలిగిన వాడు ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఈ అధ్యాయాన్నింటిలో చేయగలరు. ఈయనలో నుంచి వచ్చిన ఒక భయంకరమైన పాపం, అదేమిటంటే సందేహము. ఆత్మీయ పాపం అన్నదే, చెడుతనం అన్నదే. ఇప్పుడు ఈయన చెప్పినా ఈయన నమ్మల. దేవుని శక్తిని వంచడం. ఈరోజు రాజ్యము సింహాసనం ఎక్కించిన దేవుడు, ప్రజలనిచ్చిన దేవుడు, బంగారాన్ని ఇచ్చిన దేవుడు, కొలత లేనన్ని బంగారాన్ని, వెండి బంగారాన్ని, ఐశ్వర్యాలని ఇచ్చిన దేవుడు తన ప్రజలని 100 చేయగలిగిన శక్తిమంతుడు కాడా? ఈ రాత్రి నా ప్రశ్న, ఎన్నడూ నిరాశపడకూడదు. మనం ఏ కోణంలో చూసినా సందేహం, వెంట్రిక మందాన్ని కూడా నీలో కనపడకూడదు. చేస్తాడా అని అనకూడదు, చేస్తాడు అని అనాలి. ఇస్తాడా అని అనకూడదు. చెప్పండి గట్టిగా. పిల్లల్ని ఇస్తాడంటావా? చెప్పండి. ఇస్తాడు అనకూడదు, ఇస్తాడు, ఇచ్చేసాడని కూడా చెప్పవచ్చు. స్తోత్రం స్తోత్రం. పెద్ద మందిరం ప్రభు మనకి ఇస్తాడా అని అనకూడదు. ఇది చాలదని ఇంకొక చోట ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇస్తాడు ఇస్తాడు. ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన.
నా ప్రభు నాకు చెప్పింది అదే. నేను ఇక్కడ కొంచెం వదిలేసాను. దేవుడి రోజు ఒక ఇల్లు, ఒక మందిరం, ఒక ఇన్స్టిట్యూట్. ఒక ఆయన మధ్య వచ్చి, ఏంట్రా బాబు వీడు కంచుకోట కట్టినట్టు కట్టేసాడు అని అంటున్నాడు. ఆయన ఇస్తాడు. ఆయన లేచి మాత్రం నీలో సందేహం కనపడుకో. కనపడిందా? ఇక్కడ అదే రాశాడు. ఎప్పుడైతే కనపడిందో యోవాబు అంటున్నాడు, అయ్యా నూరంతలుగా ఈ ప్రజలను హెచ్చించగలడు కదా, నీకెందుకు ఈ సందేహం వచ్చింది? నీకెందుకు ఈ విచారణ? ఇశ్రాయేలీయులకి నిన్ను బట్టి ఇశ్రాయేలీయులకి ఏం కలిగింది? 4 లక్షల శిక్ష రానే వచ్చింది. మీరింటికి వెళ్ళి చదువుకోండి. ప్రియులారా, రాజ్య మార్గములో ఉన్న ఈ చెడుతనాన్ని ఇక్కడ అంటున్నాడు. ఇంచుమించుగా అధ్యాయంలో మనం కిందకి వెళితే ఈయన చేసిన పాప ప్రవక్త రానే వచ్చాడు. ఏమి దావీదు ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయడానికి గల కారణం ఏమిటి? ఎవరిని ప్రేరేపించింది? ఇదిగో 3 ఆక్షన్స్ ఉన్నాయి. ఏంటిదంట అయ్యి? చెప్తారా మాటని? ఏంటి 3 ఆక్షన్స్? కమాన్. మూడేండ్ల పాటు కరువు కలిగినట్లు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి చూసి నిన్ను తరుముకుంటా. ఇప్పుడు నీ ఇష్టం. నీకు వీటిలో నీకు ఏం కావాలి కోరుకో. ఏం కావాలి కోరుకో. 3 డేంజరే. 3 నెలల, 3 సంవత్సరాల, 3 నెలల, 3 దినాల, 3 దినాలు తెగులు వచ్చింది. కరోనా వచ్చినట్టు మళ్ళీ వస్తుందంటే జాగ్రత్తగా ఉండండి. అప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాడు పెద్దయ్య అక్కడ. మీకు తెలుసా? పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ? పరలోకంలో. నాకు అనిపించింది అనమాట, పెద్ద పెద్ద స్పీకర్లు అందరిని పిలిచాడు పైకి. స్తోత్రం చెప్పండి. నిజమే, చాలామంది పెద్ద పెద్ద స్పీకర్లు వెళ్ళిపోయారు పైకి. నన్ను కూడా పిలిచాడు కానీ నేను రానులే అన్నా. నాకు ఇక్కడ చాలా పని ఉంది. నీ పని నేను ఇంకా చాలా పని చేయాలయ్యా, ఏమనుకోవద్దని సోఫాలో పడుకున్నా. 18 రోజులు సోఫాలో పడుకుంటే జూన్ 7వ తారీఖు మధ్యాహ్నం 3:15 పరలోకం నుండి ఒక అగ్ని నా మీదకి దిగి వచ్చింది. నా శరీరం అంతా కాలిపోయింది. దేవుని పిల్లలారా, 18 రోజులుగా లేచి నిలబడలేని వ్యక్తిని ఒక్కసారిగా లేచి నిలబడ్డాను. ఆ తర్వాత నెమ్మదిగా నడిచాను. కొంచెం మందిరంలో నడుస్తూ ఉన్నప్పుడు నా పాస్టర్ అంటుంది, యేసు రక్తమే ఇచ్చే, యేసు రక్తమే ఇచ్చే, యేసు రక్తమే ఇచ్చే. మరణం నాలో నుంచి వెళ్ళిపోయి ఆ కిటికీలో కూర్చుందంట. ఆమె కళ్ళారా చూసింది. మీకు తెలుసా, అదే సమయంలో 3:15 గన్నవరంలో సేవ చేస్తున్న మధుబాబు అనే పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందరికీ. ఆ రోజు చర్చి ఓపెనింగ్ అయింది, యానివర్సరీ డే. ఆరాధన అయిపోయింది. ప్రేయర్ చేస్తున్న టైంలో సేమ్ టైం ఇదే మరణము ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా బిగ్గరగా కేక వేసి బొక్క బోర్లుగా పడిపోయి ఒక క్షణంలోని ఆయన చనిపోయాడు. ఆయన మేమిద్దరు మంచి స్నేహితులం, చాలా వేదికలు పంచుకున్నాం. మేము తెగులు ఎంత భయంకరమైందంటే, ప్రియులారా, తెగులు రానే వచ్చింది. ఇది ఈ రీతిగా వెంటనే
దేవుని సింధులకు వెళ్ళిపోతున్నాడు ఆయన. కుమారుడు చూస్తారు 13 వచ్చిన అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనుషుల చేతిలో పడే దానికంటే కూడా దేవుని చేతిలో పడుట నాకు మేలు, ఉత్తమం. వెళ్ళిపోయాడు. అప్పటికే కింద వచ్చిన రాస్తున్నాడు 70,000 మంది చచ్చిరి. 70,000 మెంబర్స్. ఆలోచన చేయండి, ఒకే ఊరిలో 1,000 మంది చచ్చిపోతే అట్టుండిది. ఎంత భయంకరం! ఓయబ్బ 1000 మంది కానీ చచ్చిపోతే అసలు అల్లుకొల్లలో, రాష్ట్రం అంతా అల్లుకొల్లలో అయిపోయింది. అలాంటిది 70,000 మంది చచ్చిపోయారంటే ప్రవక్త అడుగుతున్నాడు, దావీదు ఇప్పుడు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏంటి ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఇదిగో దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడను నేనే కదను. గొర్రెల వంటి వీరేమీ ప్రాయశ్చిత్తముగా దేవుని యొక్క దూత రాని వచ్చి అక్కడ రౌనా కళ్ళం దగ్గర ఆ స్థలాన్ని కొని కొంత ధనం ఇచ్చి కొని అక్కడ బలి అర్పించాడు. ఈరోజు అదే స్థలంలో యెరూషలేము కట్టబడబోతుంది. కటిక సపలు కూడా స్తోత్రం చెప్తారా? అదే యెరూషలేము ఈరోజు అక్కడ కట్టబడబోతుంది. మొదటి మందిరం కట్టబడింది, పడిపోయింది. రెండవది కట్టబడింది, పడిపోయింది. రేపు కొన్ని నిమిషాల్లోనే అది పెద్ద ప్రీ ప్లాన్ గీసేసారు. కొన్ని సెకండ్స్లో, ఒక నిమిషంలోనే ప్రభు రాకడికి ముందుగా దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు? నిర్మాణము చేయబోతున్నాడు. ప్రియులారా, యూదులందరూ ఒకే స్థలానికి వెళ్ళబోతున్నారు. అది పెద్ద పాఠం. అది దాని గురించి నేను చెప్పను. కానీ యథార్థవంతులు తమ చెడుతనాన్ని విడిచి నడుచుటియే యథార్థవంతులకి రాజా మారు. ఏమిటి ఆ చెడుతనం అంటే? సందేహము. వింటున్నారా? అనుమానం. ఇస్తాడా, ఇవ్వడా? ఈ రాత్రి ఒకవేళ అలాంటి అనుభవం నీలో ఉన్నట్లయితే ఈ రాత్రి ఆ భయంకరమైన ఆ చెడుతనాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? బైబిల్లో అబ్రహాం గురించి రాసినప్పుడు ఒక మాట చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి, అది అండర్లైన్ చేసుకోవాలి, దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడని విశ్వసించి విశ్వాసము వలన అందరూ స్తోత్రం చెప్పండి. ఎంతైనా కొంతైనా సందేహం ఉందా? ముసలోడు, ముసలమ్మ, మీరు ఆ పై వచ్చిన 18 నుంచి చదువుకోవాలి. మహిమపరిచాడంట, పెద్ద కూటం పెట్టాడు. మహిమపరచడం అంటే అలవర్చబడిన 318 మందితో పెద్ద కూటం పెట్టాడు. ఏంటి కూటం అంటే? అబ్రహాం పెదాయన ఎందుకు ఈ కృతజ్ఞత అంటే, మాకు అమ్మగారికి ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడని చెప్పాడంట. వాళ్ళందరూ నవ్వుకున్నారేమో. మహిమపరిచి ఈజ్ అ వెరీ హానరబుల్. ఇవ్వక మునిపి దేవుని మహిమపరిచాడు, వాగ్దానాన్ని గురించి మహిమపరిచాడు. ఈ రాత్రి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని కార్యాన్ని దేవుడు పేతురుతో జరిగించాడు. పేతురు, కమాన్ రావయ్యారా, ఎందుకు సందేహపడుతున్నావు, రా అని ఆ నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏం అర్థం కాల. ఎప్పుడైతే నడుస్తూ 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 కాస్త ప్రక్కకి
చూశాడు. రాజమార్గం తట్టు కాకుండా ఎప్పుడైతే గాలి వైపు చూశాడో వెంటనే అతడు మునిగిపోసాగాను. యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసి, ఎందుకు నీవు ఎవ్వని ద్వారా చేయని కార్యాల్ని దేవుడు పేతురు ద్వారా దేవుడు జరిగించాడు. ఎవ్వరికివని ఆధిక్యతని పేతురికి ఇచ్చాడు. ఎవ్వరికివని ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు పేతురికి ఇచ్చాడు. ఎవ్వరికి చెప్పని సంగతులన్నీ కూడా తండ్రి అయిన దేవుడు పేతురికి చెప్పాడు. ఎవ్వరు చూడలేదు మోషే గారిని. క్రొత్త నిబంధనలో ఏ ప్రవక్త అయినా చూశాడంటే ఎవరు చూడలేదు. ఏలియాను చూశారంటే చూడలేదు. కానీ పేతురు చూడగలిగినాడు. ఆమేన్. ఈ రాత్రి ఎందుకో దేవుని ఆత్మ నన్ను బంధిస్తుంది. నీవు దేవుని కార్యాలు చూడబోతున్నావు, దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు. లేచే మాత్రం నీలో ఏమాత్రము కూడా ఏం కనపడకూడదు, అది సందేహమే కనపడకూడదు. వాక్యపు లోతుల నుంచి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని పరిచయం చేస్తాను. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, చెవి యొక్కి ఆయన నోటి మాటను మీరు ఆలకించాలి. ఎందుకంటే మీ కుమార్తెలకు రోదన చేయట నేర్పుడి. ఎందుకు అంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను, అండర్లైన్, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది. అది రాజమార్గములో నిన్ను నీ బిడ్డలని రానివ్వకుండా, నడవనీయకుండా కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనములో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము గురించి, నేను దివారాత్రము వారి గురించి వింటున్నారా? దావీదు దినాలలో 70,000 మంది చనిపోయారు. ఒకడు చేసిన పాపం నిమిత్తమై 24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఎక్కడా? సంఖ్యాకాండ 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో వేలకు వేల మంది ఏర్పరచబడిన వారు, విమోచించబడిన వారు. అయితే ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు ఏమని? హతులైన వారి గురించి, హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఈ గాక చెప్పాలి. ఈ గాక ఏగాక దేవుడు మంచి బిల్డింగ్ ఇచ్చును, పిల్లలను ఇచ్చును, బాగా డబ్బులు వచ్చును, నీకు ఔశ్వర్యం వచ్చును. ఈ గాకలే గాక. ఈడి కొడతారు చప్పట్లు. ఈ గాకోడైతే రావటమే ఇవన్నీ చెప్తారు. అబ్బో పాస్టర్ గారు ఏం ప్రసంగం చేశాడు. ఈ గాకలే గాక. నేను వద్దన్నా, కానీ ఎప్పుడైనా ఈ గాక చెప్పారా? ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు చెప్పండి. నేను దివారాత్రము కన్నీరు విడిచిన నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక, నా తల జలమయమగును ఉండునుగాక. ఇప్పుడు చెప్పాలి. తలకాయ మీ చేతులెత్తి ఈ గాకలు మీరు చెప్పగలిగారా? స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ గాక చెప్పగలిగిన దమ్మున్న సేవకుడు రావాలి మీ దగ్గరికి. ఎలా ఆత్మలు ఆదాయం చేసింది తెలుసా?
ఆత్మలు ఊరికి ఆదాయం చేయలే. ఈ రోజున రకరకాలైన మిమిక్రీలు. ఆడొకడున్నాడు ఎక్కడ బెంచి సర్కిల్ ఆటో నగర్ దగ్గర ఒకడు ఉన్నాడు. ఏ ఛానల్ అవసరం లేదు ఇక్కడికి. TV9 కానీ NTV కానీ ఇక ఏ ఛానల్ ఓపెన్ చేసిన అవసరం లే. ఆ పేరు నొక్కితే ఛానల్ వచ్చేసింది. దానిలో ఎంతమంది చచ్చారా, ఎంతమంది బతికారా, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయా, ఎక్కడ గాలిపోయినాయా, అవన్నీ చెబుతాడు మీకు. న్యూస్ ఛానల్ అది, సీక్రెట్గా అడగండి చెబుతాను మీకు. ఏనాడైనా ఏడ్చాడా, ఏనాడైనా కన్నీరు కార్చాడా, ఏనాడైనా రోధించిన అనుభవం ఉన్నదా? ఒక ఉక్కినీడి కన్నీళ్ళైనా కార్చుంటాడా ఈ మనుష్యుడు? ఇదిగో కన్నీరు కార్చి ఇక్కడి నుంచి శాఖమూరి దాకెళ్ళి కన్నీరు కార్చి ఇద్దరికి బాప్తీసాలు ఇచ్చి ఇద్దరి కొరకు ప్రభు పాలిస్తే వాళ్ళు పెరిగి పెద్దోళ్ళై వాడి కొరకు ఏడ్చి మూలికి ముక్కి ఆడి కోసం ప్రార్థన చేసి పెద్ద అయితే ఆడి పెళ్ళి వయసు వస్తే ఈయన పిలిచి పెళ్లి చేసుకున్నాడు. ఈ న్యూస్ ఛానల్లో వీడు కన్నీరు గార్చిన ప్రవక్త ఎటుపోయాడో, కన్నీరు గార్చిన అమ్మగారు ఎటుపోయిందో, రాత్రి అనక పగలనక విరామం లేకుండా ధనాన్ని ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టిన పాస్టర్ గారు ఎటుపోయాడో తెలియదు. ఎరా ఈయన ఎట్టు పిలిచావంటే టీవీలో చూసి పిలిచాను అన్నాడు. నన్ను ఏనాడైన నీ కొరకు ఒక ఉగ్గిన్నిడు కాదురా 2 బొట్లైన కన్నీరు గార్చాడా? ఈయనని నేను దీవిస్తే ఆ దీవిని నీ మీదకి వచ్చిందా? ఈరోజు నా బాధ ఏంటంటే దేవుడు నా సేవని మా కన్నిటిని వృధా చేయడు ఆయన. ఈరోజు సేవకురాలు ఖర్చిన కన్నీరు కూడా వృధా చేయడు ఆయన. ఈ రాత్రి మీరు కూడా కనీసం ఒక వారానికి ఒక్క ఉగ్గినీడులో సగమైన మీరు కన్నీరు కార్చగలిగితే మరణము కిటికీ లెక్కదట. స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించబడిన గొర్రెపిల్ల రక్తము ఆ ద్వార బంధాలకి పూయబడింది. కానీ సైతానుడు సంహారకుడు వచ్చి ఆయన చూసి, అమ్మో రక్తం ఉంది, ఇక్కడ రక్తం ఉంది, ద్వారబంధానికి నేను రాకూడదు, లోపలికి రాకూడదు అని చెప్పి వాడు చూసి పారిపోయాడు. కానీ వాడు తిరిగి వచ్చి ఎక్కడ చెప్పనా, ఇప్పుడు ఈ కిటికీకి పోయాల్సింది రక్తం కాదు, నీ కన్నీరు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కన్నీరు కారుస్తావో దీన్ని బట్టి ఆలోచించాయి. ఇర్మియా అంటున్నాడు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటుగా ఉండును గాక. మీరు ఇంటికి వెళ్ళి మీ తలల మీద ఈ ఉపవాస దినాలన్నీ కూడా ప్రతిరోజు తల మీద చేతులు పెట్టుకొని ఒక్క ఉగ్గినీడైనా కన్నీటితో మీరు ప్రార్థన చేయగలిగారా? ఆ కన్నీటితో మీ ముఖాన్ని తుడుచుకోగలిగారా? ఈ రాత్రి వేళలో మరణము నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నడూ తాకదు. ఎంతో కన్నీరు కార్చి చాలాసార్లు ఎన్నో రాత్రులు ఏడ్చిన రాత్రులు లేకపోలేదు. కన్నీరు కార్చి దేవుని దగ్గర ఉండిద్ది. మాకు ఏదైనా బహుమానం మాకుందానంటే దేవుని దగ్గరే ఉండింది. లక్షలు కాదు, కోట్ల రూపాయల ఆస్తి ప్రభు దగ్గర సంపాదించుకోగలిగాను నేను. ఈరోజు నేను ముగించబోతున్నాను కొద్ది నిమిషాల్లో. ఈరోజు నువ్వు ఇర్మియా ఏడ్చినట్లుగా అందుకంటున్నాడు. ఇప్పుడు చదవండి 18వ వచనం నుంచి. తెలివి కలిగిన స్త్రీలు
మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములు యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అందుకు నేను పోయి మంది పొద్దామా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ ఉపవాస దినాల్లో నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని మీరు అడిగేదానికంటే ఈ రాత్రి అల్పునిగా అనుభవాల్లో నుంచి మాట్లాడుతున్నాను. ఈ చిన్న ప్రార్థన, నాకు కన్నీటి ఆత్మను నాకు ఇవ్వయ్యా అని అడుగు. ప్రభు నీకు ఇస్తాడు. ఆ కన్నీటితో కాస్త ముఖం కడుక్కోవచ్చు. ఆ కన్నీటితో కాస్త నీ దేవుని సన్నిధిలో నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ఒక్క బొట్టైనను కన్నీరు కాచగలిగితే డబ్బులు లేవని ఆడవకండి, చీరలు లేవని ఆడవకండి, నాకు అది లేదు ఇది లేదు, అది ఇది సంపాదించలేదని మీరు ఏడవకండి. ప్రభువా, ఇదిగో నీకు ఇష్టమైన ఆత్మని నాకు ఇవ్వు అని నువ్వు అడగగలిగితే ప్రభు తన కన్నీటి ఆత్మని మీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆమేన్. ఈ రాత్రి రాజమార్గములో యవనులు లేకుండా, పసిపిల్లలు లేకుండా మరణము కిటికీలు ఎక్కుచున్నది. చాలా చిలువూరు ప్రాంతంలో పరిచర్య ఉంటే ఆ మధ్య ఒక ఆయన నన్ను 2వ శనివారం సాయంకాలం, పాస్టర్ గారండి మీరు కూడా రారా, చాలామంది చనిపోతున్నారు పాస్టర్ గారండి మీరు కూడా రండి అని అన్నాడు. ఎందుకయ్యానంటే వాళ్ళు ఎవరంటే లూథరన్ సంఘ పెద్దలు. వాళ్ళు అంటే ఎంతమంది చనిపోతున్నారు ఆలోచించేయండి. ట్రైన్ కింద పడి, మందు తాగి, పొడుచుకొని, రకరకాలైన ప్రేమించి ఆ ప్రేమ విఫలమైతే అట్లా సుమారుగా 1 నెలలోనే 6-7 యవనస్తులు చనిపోయారు. భీతి కలిగింది. పాస్టర్ గారు మీరు కూడా రండి మాతో కలిసి, అయ్యా మేము ఆల్రెడీ ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తాను, మీరు చేయండి, మరణము ఆగిపోతుంది. దేవుడి ప్రాంతాన్ని తీసుకుని వచ్చిన కారణం ఉన్నత ఉద్దేశం ఉన్నది. వాళ్ళతో దేవుని పిల్లలారా, యవనస్తులు ఎంతోమంది ఆకులు రాలిపోయినట్లుగా. అందుకనే ఉపవాస దీక్షలో గుర్తుపెట్టుకుని మందిరం కట్టబడుతుంది. మందిరము కట్టబడడం మాత్రమే కాదు, కానీ దేవుడు మరణము మీ గృహాల్లోకి రానివ్వకుండా. ముఖ్యంగా రాబోయే దిన నా ప్రార్థన ఏంటంటే అనేక మంది యవన పిల్లలు ఈ స్థలంలో నిలిచి ఉండాలి. ఆమేన్. యవన ఆత్మలు దేవుని కొరకు ఇక్కడ అనగా ఏది సమకూర్చబడాలి అనేది నా యొక్క ఆకాంక్ష. ఈరోజు యవనులు ఊరికి వయసు వచ్చితే చాలు, ఏ పాపం ఎక్కడ అప్పుడంటే చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం అవసరంలే, పాపమే ఇంట్లోకి వచ్చేసింది, చేతులకు వచ్చేసింది. ఎలా చేయాలో కూడా దానిలోనే నేర్పిస్తున్నారు. అస్సలు భయంకరం. నాకు తెలిసి మీలో ఎవరికైనా ఫేస్బుక్ ఉంటే తీసేసేయండి. విన్నారా? ఫేస్బుక్ వద్దు మీకు. పాపానికి పాఠశాల ఇదే. అది తీసేసేయండి. కొంత పాపం అవుతుంది, మీకు తెలియకుండా ఉండింది. ఏదన్నా అత్యవసరం అయితే వాట్సాప్ పెట్టుకో. ఇంకా రకరకాలు ఇవన్నీ సాతానికి సంబంధించినవి. వాటి ద్వారా జనరేషన్, యవన పిల్లలు, చిన్న పిల్లలు ఎంతోమంది పాడైపోతున్నారు. నేను ముగించబోతున్నాను. ఒక రోజున దేవుని సన్నిధిలో ఉన్న నిబంధన మందసము ఫిలిస్తీన్ల మధ్య పట్టబడిపోయింది. చాలా దినాలైంది. వాళ్ళకట భయంకరమైన గడ్డలు వచ్చినాయి. ఆ పరిస్థితులలో
వాళ్ళు ఏం చేశారు చెప్పనా, తిరిగి మరలా ఈ మందసాన్ని ఆ మందిరానికి లేకపోతే ఆ వాళ్ళ మధ్యలోకి పంపిద్దామని ప్లాన్ చేశారు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పుదాం. చూడండి, త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగించేసేయాలి నేను. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూస్తారా? ఆ ఆవులు రాజమార్గమును పడి చక్కగా పోవచ్చు, అరచుచు ఫిలిష్తీయుల సర్దారులు ఆశీర్వాదం మాత్రమే కాదు, ఈరోజు మరణము నిరర్థకమవటం మాత్రమే కాదు, దేవుడు ఈ సేవలో ఆయన ఏం చేయబోతుండే చెప్పనా, అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. 4వ అధ్యాయంలో నిబంధన మందస్సు పట్టుబడిపోయింది. 5వ అధ్యాయంలో అష్టోదు వారు ఏం చేశారట, ఈ మందస్సాన్ని తీసుకెళ్ళి దాగోను గుళ్ళో పెట్టారు. ఏం జరిగింది? ఉదయానికల్లా బొక్క బోర్లకు పడి, ముక్కు దోకపోయి, కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకో తెలిసిన, నిబంధన మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరగబోతున్నవి. ఆమేన్. ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ అంగలార్పుని ఆలకించి మరణాన్ని నిరర్థకం చేసిన దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతుంది ఏంటంటే అద్భుతాన్ని చేయబోతున్నాడు. దానికి సూచన ఏంటి చెప్పనా, ఇక్కడట నిబంధన మందసాన్ని ఒక బండి మీద, క్రొత్త బండి మీద ఎక్కించి ఏం చేశారు చెప్పనా, వారు కాడి మోయని పాడి ఆవుల్ని 2 తెచ్చారు. 2 పాడి ఆవులు పెట్టినారా, దూడలు ఎక్కడో పెట్టారు. దూడలు ఎక్కడో పెట్టి వీటిని తీసుకొచ్చి ఈ బండి కట్టారు. వాళ్ళు అంటారు, ఈ బండి, ఈ పాడి ఆవులు ఇవి కానీ రాజమార్గంలో పడి చక్కగా వెళ్ళినయా, దేవుడే మనకి కీడు కలుగు చేశాడు. ఒకవేళ ఇవి కానీ ఆ మనసాన్ని పడేసి దీని దారి ఇది, దాని దారి అది వెళ్ళిపోయిందంటే అది మన అదృష్టమే అనుకుంటారు. లేదు సుమి, విన్నారా? 22 సంవత్సరాల వయసు మాకు. మా పాస్టర్ గారికి 22 సంవత్సరాలు, నాకు 22. అక్కడ బయలుదేరి నెమ్మదిగా నడుచుకుంటా ఈ కరకట్టబడి ఎక్కడి దాకా, పాతూరు దాకా, గుండెమేడ దాకా, శృంగారపురం దాకా నడిచేవాడు. ఒకరోజు ఇదంతా తిరిగేవాడు. ఇక్కడే ఎదురుగానే అక్కడ సమాధులు ఉన్నాయి కదా, అక్కడే నా కూతుర్ని చనిపోతే పాతి పెట్టాను. అటు వచ్చినప్పుడల్లా నా బిడ్డ నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రాణాలు పోగొట్టుకున్నాను సేవ కొరకు. నేను ఈ మాటలను ఎందుకు చెప్తానంటే, ఇన్ని కార్యాలు ప్రియులారా, ఇక్కడ ఎలాగా ఈ అద్భుతం ఎలా జరుగుతుంది, ఇది మన అదృష్టమే అని అనుకున్నారు. కానీ పాడి ఆవులు, దేవునికి స్తోత్రం, కాడి మోయని పాడి ఆవులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ రాజమార్గములో పడి బెత్షెమెషు పొలములోకి వెళ్ళి అక్కడ ఆగ్నియట. వాక్యంలో రాయబడింది చూస్తారా, 13వ వచనం. బెత్షెమెషు వారు గోధుమ చాలను కోయిచుండిరి. వారు కనులెత్తి చూడగా మందస్సు వారికి కనపడెను. దానిని చూసి దేవునికి స్తోత్రం చెప్తారా? రాజమార్గములో ఎనలేని సంతోషాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. ఆమేన్. ఎనలేని సంతోషం, చెప్పనాశక్యమైన ఆ శాలలో వాళ్ళందరూ 7 నెలలుగా వెళ్ళిపోయినా, ఆగిపోయిన, నిలిచిపోయిన ఆ నిబంధన మందసం మైకిమా వెళ్ళిపోయింది అనుకున్నారు. కానీ మందసము రానే వచ్చింది. వింటున్నారా? వారు చూసి సంతోషించారు. దేవునికి స్తోత్రం.
ఆ బెత్షెమెషు పొలములోనే, వింటున్నారా, ఆ ఆవులను, ఆ ఎడ్ల బండిని, కాడిని, మేడిని విరగొట్టి ఏం చేశారు, ఆ ఎడ్లను వధించి అక్కడి దహన బలిగా అర్పించిరి. యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ఏయా రే ఇట్రారా అన్నాడంటే ఒకరు. ఏంటంటే, నేను ఈ మెట్లు ఎక్కలేను, కానీ ఎందుకు ఎక్కువ మెట్లు, కావాలని తీసుకున్నావు ఒక మందిరాన్ని, కావాలని తీసుకున్నారుగా. 22 సంవత్సరాల చిన్న వయసులో బయలుదేరామండి. తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములను విడిచి బైబిల్ తీసుకుని వెళుతూ, ఒక్కోసారి భోజనం ఉంటే ఉండేది, లేకపోతే లేదు. పంపు దగ్గర నీళ్ళు తాగేవాళ్ళం. ఈ కాలంలో నీళ్ళు ఎన్నిసార్లు తాగానో తెలీదు. దేవుని కొరకు సమర్పణ జీవితాన్ని కలిగిన సేవకునిగా టుడే నేటి వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేని కొరకు భిక్షమెత్తలేదు, దేని కొరకు ఆశపడలేదు. ప్రభు కొరకే ఈ ప్రాణం అర్పించాలనుకున్న, ప్రభు కొరకే చనిపోవాలనుకుని బయలుదేరాం. 22 సంవత్సరాలప్పుడు బయలుదేరితే ఇప్పటికి 59 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఎక్కడ ఈ పడవ ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగిపోలేదు, ఆగిపోం కూడా. ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు నమ్మకంగా చేయాలనేదే ఉద్దేశం. వాక్యం వింటున్న ప్రియులారా, కొందరు చేయకూడని పని చేశారు. దానివలన నిబంధన మందసాన్ని తెరిచి చూసేసరికి ఏమైపోయారు, కొందరు అక్కడే చనిపోయారు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, రాజమార్గములో నుంచి నీ మనస్సుని తొలగనివ్వకూడదు. ఆమేన్. రాజమార్గములోనే మనస్సు నిలుపగలిగావా, ఎనలేని సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆఖరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూస్తారా. తనతో కూడా వచ్చుటకు ఆమెకు ఏమి కుదిరింది, మనస్సు కుదిరినని నయోమి తెలుసుకొని చదువుతల్లి గనుక వారు బెత్లెహేము వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు కూడి వింటున్నారా, ఈ గాథంతా మనకు తెలుసు. నయోమి తన యజమానుడు వాగ్దత్త దేశాన్ని విడిచి మోయాబుకి వెళ్ళిపోయారా. మోయాబులో జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. యజమాని చనిపోయాడు. అప్పుడే వెనక్కి తిరిగిందా, ఎన్ని తిరగల. పిల్లలకి పెళ్లి చేసింది, ఆ ఊరు పిల్లలని పెళ్లి చేసింది. కొద్ది దినాలకు వాళ్ళు కూడా చనిపోయారు. ఈ వ్యవధి సంవత్సరాలలో జాగ్రత్తగా వినాలి. నయోమి రూతుకి ఏం చెప్పిందో తెలియదు, కానీ ఓర్పాకు కూడా చెప్పింది, నయోమికి చెప్పింది. కానీ ఓర్పా వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం వెళ్ళలేదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ కులమే నా కులము, నీ మతమే నా మతం. అది నువ్వెక్కడ చనిపోతావో అక్కడే చనిపోతాను. మరణము తప్ప నిన్ను నన్ను వేరిచి దేవుడు మనకెంత కీడైనా 18 వచ్చిన ఇప్పుడు చదువుకోవాలి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని. మనస్సు రాజమార్గములో నీ మనస్సును నిలుపగలిగేవా? మనస్సు కుదిరింది. తనతో కూడా వచ్చుటకు. ఈరోజు అన్ని దినాలాంటి దినం కాదు ఈ దినం. ఈ రాత్రి నీ మనసు కుదర్చబడాలి, నీ ఆలోచన కుదర్చబడాలి. ఎందుకో చెప్పనా, ప్రభు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. నీ ఇంటిలో చేయబోతున్నాడు ఆయన. నీ గ్రామములో, నీ సంఘములో ఆయన చేయడానికి ఇష్టపడుతున్న రాత్రి ఇది. కుదిరిందో లేదో కానీ బయలుదేరి బెత్లెహేముకి వచ్చారు. అందరూ చూశారు. అక్కడి నుంచి చరిత్ర 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘమా ఈరోజు క్రీస్తు యొక్క వంశావళిలోకి రాగలిగింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా?
ఎక్కడి నుంచి? పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క వంశావళిలోనికి ఎవరు ఇవంటే దావీదుకి జేజమ్మ. మొసలి ఈయనకి బోయాజుకి ఒక కుమారుడు, ఆయనకి ఇంకొక కుమారుడు యెషయా, ఆయనకి పుట్టిన కుమారుడే దావీదు. ఆ వంశావళి నుంచి వచ్చినోడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనసు కుదిరిందా? వంశావళి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఒక ఉన్నత చరిత్ర ప్రభు నీకు ఇవ్వడానికి ఆశపడుతున్న రాత్రి. ఇంకా బైబిల్లో నీతి మార్గం ఉన్నది, సరి అయిన మార్గం ఉన్నది. నీతి మార్గంలో దావీదు అంటాడు, రెండవదిగా 23వ కీర్తన 3వ వచనంలో, ఆయన నా ప్రాణమును సేద తీర్చి నీతి గల మార్గాలలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ప్రాణమును సేద తీర్చుట అనగా క్రొత్తదిగా చేయుట. ఆమేన్. ప్రాణం, రెన్యూల్ యువర్ సోల్, రెన్యూల్ యువర్ ఫెయిత్, రెన్యూల్ యువర్ హోలీ, రెన్యూల్ యువర్ చీల్, రెన్యూల్ క్రొత్తదిగా నీ ప్రాణాన్ని క్రొత్తదిగా చేసి నీతి మార్గాలలో నిన్నేం చేయబోతున్నాడు? ఆయన నడిపించబోతున్నాడు. ఒకరోజు మూడవది ఏంటంటే సరి అయిన మార్గం. ఈ రోజున రెబెకా దగ్గరికి వచ్చి, ప్రియులారా, అవన్నీ చేసిన తర్వాత ఎలియాజరు అంటున్నాడు 26వ అధ్యాయం 46వ వచనంలో 24-46 అంటాడు, ఆయన నన్ను సరి అయిన మార్గములో ఆయన నన్ను నడిపించాను. సంఘమా, ప్రభు ఆత్మ నిన్ను ఆయన వరుడైన యేసుక్రీస్తు చేరు వరకు కూడా దేవుని ఆత్మ నిన్ను సరి అయిన మార్గములో ఏం చేయబోతున్నాడు? నిన్ను సిద్ధపరిచి నడిపించబోతున్నాడు. కాబట్టి రాజమార్గములో నుంచి నీ మనసు ఎన్నడూ తొలగనివద్దు. మనసు నిలుపుకో ప్రియులారా. మనస్సు నిలుపుకొనని గెహాజీ ముగింపు మనకు తెలుసు. మనస్సు నిలుపుకొనని ఆకాను మనకు తెలుసు. మనస్సు నిలుపుకొనని అననీయ సెప్పెరాలు ముగింపు నీకు తెలుసు. కానీ మనస్సు నిలుపుకొనిన రూతు వంశావళిలోకి రాగలిగింది. కనుకనే కుమారి, ఇజ్రాయేలు కుమారి, రాజమార్గం తట్టు నీ మనసు నిలుపుకో. యెహోవా నీ దేశంలో నూతన కార్యాన్ని. అందరూ మోకరిస్తారా? మోకరించండి. ఒక 2 నిమిషాలు మిమ్మల్ని ప్రార్థనలో నడిపించి నేను సెలవు తీసుకుంటాను. అందరూ మోకరించాలి. మోకరించలేని వారు లేచి నిలబడండి. మోకరించి కన్నీటి ఆత్మతో నన్ను నింపు నాయన. ఎందుకో దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తూ మిమ్మల్ని అందరినీ ఆయన రాజమార్గములో తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఎందుకో ఈ రాత్రి ప్రభుని జీవితంలో ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటిలో ఒక నూతన కార్యం. కమాన్, మోకరించండి. మోకాళ్ళు వేయండి. మోకరించలేని వారు మాత్రమే మీరు నిలబడవచ్చు. మిగిలిన వారందరూ కూడా మోకరించి 2 చేతుల పైకెత్తి ఒక 2 నిమిషాలు కమాన్. కన్నీటి ఆత్మ నా మీదకి రానిమ్ము నాయన. ఇర్మియా అంటున్నాడు, ఓ నా తల జలమయము కాదు, నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండును గాక. అతులైన నా జనుల గురించి దావీదు దినాలలో 70,000 మంది చనిపోయారు. ఇదిగో ఎంత భయంకరమో. కాని పాపము, చెడుతనము, సందేహము వలన కలిగిన భయంకరమైన తెగులు ఎంత భయంకరమో. ఈ రాత్రి ప్రభు ఆత్మ నిన్ను తొంగి చూస్తూ ఉంది. తొంగి చూస్తున్నాడు. పరును పోలి నిలిచిన యేసయ్య, నోరు తెరుస్తావా? నోరు తెరువమ్మా, నోరు తెరువు తల్లి. ప్రభువా, నాలో సందేహాన్ని తొలగించిన ఆయన, నాలో అనుమానాన్ని తొలగించిన ఆయన, నాలో ఉన్న నిరాశని తొలగించిన ఆయన, నీకు విరోధమైన ఈ చెడుతనాన్ని, సీమోను, ఈ నీ చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొందు. ప్రభుని వేడుకు. వెండి బంగారాల చేత నువ్వు దేవుని ఆత్మను కొనలేవు. ఎందుకు? నువ్వు ఘోర దుష్టత్వములో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు ప్రభు నాకు చూపిస్తున్నాడు అంటున్నాడు. ఎందుకో ఈ రాత్రి కొందరు ఇంకా సందేహపడుతూనే ఉన్నారు. సందేహపడవద్దమ్మా.
ప్రభు ఆత్మ నేను బ్రతిమలాడుకుంటున్నాడు. నోరు తెరిచి ప్రభువా ప్రభువా, నా చెడుతనాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నా మీదికి, నా పిల్లల మీదికి నీ ఉగ్రత రానివద్దు నాయన, నీ ఉగ్రత రానివద్దయ్యా. ఈ రాత్రే ప్రభు తొలగించబోతున్నాడు. ప్రతి శిక్షని ఆయన లయపరచబోతున్నాడు. ఆయన శాపమును, కన్నీటిని ఈ రాత్రి తుడవబోతున్నాడు. ఆయన ప్రతి బాష్ప బిందువుకి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన నోరు తెరుస్తావా? రాజమార్గములోని నా మనస్సు నిలుపుకునే కృపను నాకు ఇవ్వయ్యా. ఓ కుడికి ఎడమకు తలకుండా చేయయ్యా. అడుగుతావా? ప్రభుని అడుగు. ప్రభు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ ఈ స్థలములో గొప్ప కార్యం జరగబోతుంది. ఈ స్థలములో గొప్ప కార్యం జరగబోతుంది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఆయన గంభీరంగా నోరు తెరిచి, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు పుల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే. విరిగిన మనసు, నలిగిన హృదయం నీకిష్టమై బలియాగముగా నీ చేతితోనే నిరాచిన, నీ చేతితోనే నిరాచిన ఆహారమౌతును అనేకులకు, ఆహారమౌతును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే. అందరూ చేతులెత్తి నీకే చెప్పండి, స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే. దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ సంఘములో ఆయన నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఇక మీదట నూతన కార్యాలు ఈ స్థలములో జరగబోతున్నాయి. నూరంతలుగా ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నోరు చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తారా? నూరంతలుగా, నూరంతలుగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తండ్రి 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 ఆండవరే నీకు స్తోత్రం. శాపం, దరిద్రత లయపరచబడబోతున్నది. రాజమార్గములోనే మనస్సు నిలుపు. నూతన కార్యం, నూతన కార్యం, నూతన కార్యం. చెప్పండి, నూతన కార్యం, నూతన కార్యం. నా జీవితంలో నూతన కార్యమును ప్రభు జరిగించును కాక. ప్రభు చేయబోతున్నందుకు, నువ్వు చేయబోతున్నందుకు ఈ స్తోత్రం. నువ్వు చాలిన దేవునికి ఉన్నందుకు స్తోత్రం. బలహీనంగా నన్ను తీసుకుని వచ్చి అబ్బాయి బిడ్డలకి ఏది కావాలో నాకు తెలియదు, కానీ నీ లేఖనాల నుంచి మాట్లాడిన ప్రతి మాట కొరకాయి స్తోత్రం. రాజమార్గములో మనసు నిలిపి అద్భుతాన్ని చూడగలిగినట్లుగా
సంతోషాన్ని అనుభవించినట్లుగా అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నందుకు గ్రహిస్తున్నాను. ఒక నూతన జీవితాలు, ఒక నూతన ఆత్మలను ఈ స్థలములోకి మీరు చేర్చబోతున్నందుకు గ్రహిస్తున్నాను. నూరంతలుగా ఈ పరిచయం మీరు దీవించబోతున్నందుకు గ్రహిస్తున్నాను. యవన బిడ్డలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. మరణము ఏ కిటికీని తాకుండా ప్రతి బాష్ప బిందువు ఆ కిటికీలకు రాయబడినట్లు కృపచు. ముందున్న ఉపవాస దినాలన్నీ కూడా దీవెనకరంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అనే సహవాస నిత్య సమాధానం మనకు పరిశుద్ధులకు, ముఖ్యంగా మిగిలిన ఉపవాస దినాలన్నిటికీ అనేక మందికి దూరం ఉన్న పరిశుద్ధులందరికీ కూడి వచ్చిన సంఘమునకు మీరు చూపలేదు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చేతులు అల్లాడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.